బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో గల సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గ్రూప్ 3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ షెడ్యూల్ను విడుదల చేసింది. జూన్ 18 నుంచి జూలై 8 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో గల సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లతో పాటు వెరిఫికేషన్ కొరకు ఏ సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లాలో ప్రత్యేక జాబితాను విడుదల చేసింది. ఇక ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన గ్రూప్ 3 అభ్యర్థుల జాబితాను www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఇక ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ స్వయంగా సంతకం చేసిన ఫోటో కాపీలు తీసుకురావాలని టీజీపీఎస్సీ తెలిపింది. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో గల సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గ్రూప్ 3 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 18 నుంచి జూలై 8 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో గల సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరగనుంది. ఎంపికైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్లతో పాటు వెరిఫికేషన్ కోసం ఏ సర్టిఫికెట్లు తీసుకుని వెళ్లాల ప్రత్యేక జాబితా విడుదల చేసింది. ఇక ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన గ్రూప్ 3 అభ్యర్థుల జాబితాను www.tgpsc.gov.in లో అందుబాటులో ఉంచినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఇక ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ స్వయంగా సంతకం చేసిన ఫోటో కాపీలు తీసుకురావాలని టీజీపీఎస్సీ తెలిపింది.